రెండవది 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఇప్పుడు మనకి దసరా వస్తూ ఉంది. సో ఇంట్లో ఉన్న మగవారి డ్యూటీ ఏంటంటే వారు కుటుంబ సభ్యులకి తల్లి కావచ్చు, స్పౌస్ కావచ్చు, అక్క కావచ్చు, వారికి చీర కొనే బదులు స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కనుక గిఫ్ట్ చేసినట్టయితే, చీరతో పాటు స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కూడా గిఫ్ట్ చేసినట్టయితే ఎంతమందో ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేం, తొలి దశలో గుర్తించవచ్చు. అందుకే పాపులేషన్ బేస్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది గత 30-40 సంవత్సరాలుగా ఎన్నో రీసెర్చ్ స్టడీస్ చూపించింది ఏంటంటే 40 సంవత్సరాలు పైబడిన మహిళ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years, ఐడియలీ ఎవ్రీ ఇయర్, అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years కనుక స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కనుక చేసుకున్నట్టయితే ఆ మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో, చాలా తొలి దశలో, ఇంపాల్పబుల్ స్టేజ్లో కనుక బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా, కష్టమైన కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సులువుగా ట్రీట్మెంట్ అయిపోతుంది. వారికి లైఫ్ లాంగ్ వారికి రికరెన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా 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 తక్కువ. ఇది బేసిస్ స్క్రీనింగ్కి. కానీ మన దేశంలో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వారికి మ్యామోగ్రఫీకి యాక్సెస్ ఉండదు. వారికి డెడికేటెడ్గా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేసే రేడియాలజిస్ట్ దొరకరు. సో అంచేత ఈ మ్యామోగ్రఫిక్ ఎక్విప్మెంట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. ఇవన్నిటి కారణాల వల్ల స్క్రీనింగ్ మ్యామోగ్రామ్, పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ మనం అటువంటి చోట్ల ఇంప్లిమెంట్ చేయలేం మన దేశంలో. పాశ్చాత్య దేశాల్లో, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నేషనల్ హెల్త్ సర్వీసే ఇన్వైట్ చేసి ఫ్రీగా స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది. అమెరికాలో ఇన్సూరెన్స్ బేస్డ్ కాబట్టి వాళ్ళు వన్స్ ఇన్ ఇయర్ 40 years తర్వాత చేస్తారు. మన దేశంలో ఆ ఫెసిలిటీస్ గ్రామీణ ప్రాంతాల్లో చేయటం కష్టం. ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ తీసుకొచ్చిన అవగాహన వల్ల చాలామంది ముందుకొచ్చి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకుంటున్నారు. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే గడ్డ వచ్చినప్పుడు కాదు, ఏ సమస్య లేనప్పుడు 40 సంవత్సరాల తర్వాత అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుని మ్యామోగ్రామ్ చేయించుకోవటం ఇంతకుముందు జరిగేది కాదు. ఇప్పుడు గత ఫ్యూ ఇయర్స్గా అట్లీస్ట్ అబౌట్ 10 years నుంచి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి చేయించుకుంటున్నారు. దీన్ని ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటారు. కానీ పాపులేషన్లో చేయాలి అంటే అది కుదరదు. అందుకని ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఆరోగ్య కార్యకర్తలు అంటే ఏఎన్ఎం హెల్త్ కేర్ వర్కర్స్కి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే బ్రెస్ట్ని ఎట్లా ఎగ్జామిన్ చేయాలో మేము నేర్పించడం జరిగింది. సుమారు 4000 హెల్త్ కేర్ వర్కర్స్కి ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలో నేర్పించి వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి, ఎందుకంటే గ్రామాల్లో ఉండేవారు కనెక్ట్ అయ్యేది ఈ ఆరోగ్య కార్యకర్తలతో, ఈ ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్తో. ఎందుకంటే వాళ్ళ బీపీ చెక్ చేస్తారు, వాళ్ళు మంచి చెడ్డలు తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఒక ఆడియో విజువల్ ఎయిడ్ తయారు చేసాం. ఒక కమ్యూనిటీ సెంటర్కి తీసుకొచ్చి అక్కడ రొమ్ము అవగాహన గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు ఏమైనా మార్పులు గనక తెలిస్తే వారు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీషియల్స్కి రిపోర్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే సిబిఈ బేస్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది లార్జ్ స్కేల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. మేము సుమారు 4000 గ్రామాల్లో 2 లక్షల అండర్ ప్రివిలేజ్డ్ మహిళలకి తెలుగు రాష్ట్రాల్లో 2012 నుంచి 2016 వరకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో. ఇది అయిపోయిన అనంతరం పద్మ అవార్డు వచ్చాక నేను ప్రధానమంత్రికి దీని గురించి రాయటం జరిగింది. వారు విదిన్ 48 hours నన్ను యూనియన్ హెల్త్ మినిస్ట్రీతో అపాయింట్మెంట్ ఇప్పించి అక్కడ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అనేది 2016లో ఫామ్ చేసి ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, నోటి క్యాన్సర్తో పాటు ఇన్కార్పొరేట్ చేసి
ప్రస్తుతం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాకపోతే ఇటీవల వచ్చిన స్టాటిస్టిక్స్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి. ఎంతమంది మన దేశంలో ఈ పాపులేషన్ బేస్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయించుకున్నారు అనే స్టాటిస్టిక్స్ ఈ మధ్య నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే 5 స్టాటిస్టిక్స్లో కేవలం 1% మాత్రమే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయించుకున్నారు. అంటే ఓవరాల్గా వీ హ్యావ్ ఫెయిల్డ్. మన దేశంలో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మన తెలుగు రాష్ట్రాల్లో 2012 నుంచి 2016లో చేసినప్పటికీ దాని తర్వాత విస్తృతంగా జరగాల్సిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరగలేదనే మనం అనుకోవాలా. సో అంచేత మళ్ళా ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వం రివైవ్ చేయాలా. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా వాళ్ళు అగ్రెసివ్గా చేయొచ్చు. ఇటీవల మన మినిస్టర్ గారికి శ్రీ హరీష్ రావు గారికి ఒక ప్రపోజల్ కూడా ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ రావటంతో ఎలక్షన్స్ అయిన అనంతరం ఇది ఇంప్లిమెంట్ చేయవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో గనక మనం రొబస్ట్గా గనక ఇది చేసినట్టయితే వీ విల్ బి ఏబుల్ టు సెట్ అ బెంచ్ మార్క్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. ట్రూ సార్. అలాగే మీరు 2007లో వన్ ఆఫ్ ఎ కైండ్ క్యాంపెయిన్ ఒకటి మీరు రన్ చేశారు. అంటే అది జనాలకి ఎంతవరకు రీచ్ అయిందంటారు సార్ మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమం, ఎందుకంటే నేను యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నప్పుడు అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ సినారియో ఎట్లా ఉందని తెలుసుకున్నప్పుడు అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ పాపులేషన్ బేస్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ మంది క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నారు. అంత లేట్గా గనక డిటెక్ట్ చేస్తే సంవత్సరం తిరగకముందే చాలామంది మరణిస్తారు. మన దేశంలో సుమారు 2 లక్షల మహిళలకి ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్ కేసులు డయాగ్నోజ్ అవుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అంటే ఇద్దరికి గనక రొమ్ము క్యాన్సర్ కేసు డయాగ్నోసిస్ అయితే ఒకరు ఈ క్యాన్సర్తో మరణిస్తున్నారు. ఇది అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేయటం వల్ల విదిన్ 1 ఇయర్ సంవత్సరం తిరగక ముందే చాలామంది మరణిస్తున్నారు. దీన్ని మనం ఎదుర్కోవాలంటే అవగాహన తీసుకుని రావాలి. ఈ అవగాహన తీసుకుని రావటం కోసమే ఫౌండేషన్ పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ అనేది 2007లో స్టార్ట్ చేసామండి. మొట్టమొదట మేము చేసింది ఏంటంటే వేరియస్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి ఆ మహిళలకి అవగాహన గురించి చెప్పటం. సో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు 2-3 వచ్చేవారు. సో ఇవాల్టి రోజు 16 సంవత్సరాలు అయ్యాక ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఒక అవగాహన కార్యక్రమం ఇప్పుడు చేస్తుందంటే మినిమం 100 to 200 పీపుల్ ఉంటారు. అంటే సిగ్గు అనేది ఆ టెబు అనేది పోయింది. ఆ టెబు పోవటం కోసం పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసాం. గత 16 సంవత్సరాలుగా నిరంతరంగా అనేకమైన ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్తో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసాం. దాంట్లో ముఖ్యంగా పింక్ రిబ్బన్ వాక్ అని అక్టోబర్లో రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, అంతేకాకుండా పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వచ్చి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయటం కోసం, అవగాహన క్రియేట్ చేయటం కోసం ఈ వాక్ అనేది స్టార్ట్ చేసామండి. సో నాకు చాలా తృప్తిగా ఉంది ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంతమందో ఇండివిజువల్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్, హాస్పిటల్స్ ఎంతూజియాజంతో ఇప్పుడు ఎంతమందో వాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అక్టోబర్లో 3 పెద్ద సంస్థలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్కి వాక్స్ స్టార్ట్ చేశారు. నాకు ఇదే కాకుండా చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఈ వ్యాధే కాదు, ఏ వ్యాధి అయినా ఇప్పుడు వాక్స్, రన్స్ చాలా చూస్తున్నాం. సో అంచేత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ఈ పింక్ రిబ్బన్ క్యాంపెయిన్తో ఇట్ హెస్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ టు టేక్ అప్ సిమిలర్ ఇనిషియేటివ్స్. So the message will go far and wide. So that's really, really heartening.